వేద, మల్లిక, కామాక్షి ముగ్గురు స్నేహితులు. వాళ్ళు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. ఓ ప్రైవేట్ హాస్టల్లో ఒకే రూమ్లో ఉంటున్నారు. వాళ్ళు 10th వరకు ఒకే స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళ ముగ్గురిది ఒకే ఊరు, రామాపురం. ఆ ఊరిలో 10th వరకే ఉండడంతో అక్కడే చదువుకున్నారు. ఇంటర్కి పక్క ఊరిలో ఇంటర్ కాలేజ్ ఉండడంతో ఆ ఊరికి రోజు బస్సులో కాలేజీకి వెళ్ళి వస్తుండేవాళ్ళు. డిగ్రీ కాలేజ్ ఆ ఊరిలో కూడా లేకపోవడంతో డిగ్రీ చదవడం కోసం సిటీకి రాక తప్పలేదు. వాళ్ళది ఒకే ఊరు కావటం, ఒకే స్కూల్లో చదవడం వల్ల వాళ్ళు చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్. కలిసి చదువుకునేవాళ్ళు, కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. ఓ రోజు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా వేద అంటుంది, సంక్రాంతి పండగ వస్తుంది కదా, ఈ సంక్రాంతికి ఇక్కడే షాపింగ్ చేసుకుని వెళ్దాం అంటుంది. మల్లిక, కామాక్షి సరే అంటారు. మల్లిక ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ కంటే ముందే షాపింగ్ చేద్దాం అంటుంది. ఇద్దరు సరే అంటారు. ఈ సండే షాపింగ్ చేద్దాం అనుకుంటారు. కానీ వారికి తెలియదు ఆ రోజు అమావాస్య అని. సండే రోజు సాయంత్రం ముగ్గురు రెడీ అయి షాపింగ్కి వెళ్తారు. షాపింగ్ పూర్తి చేసుకునేసరికి బాగా లేట్ అవుతుంది. బయట డిన్నర్ చేసి హాస్టల్కి వెళ్దాం అంటుంది మల్లిక. సరే, బాగా ఆకలిగా కూడా ఉంది, తినేసి వెళ్దాం అంటుంది కామాక్షి. వాళ్ళు డిన్నర్ పూర్తి చేసుకుని హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తుంటారు. దారిలో ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. అది చూడటానికి చాలా అందంగా ఉంది. కానీ అది దుమ్ము ధూళి బూజు పట్టడంతో అక్కడ ఎవ్వరూ ఉండడం లేదని అర్థమవుతుంది. ఆ ఇంటి చుట్టూ పెద్ద చెట్లు ఉన్నాయి. పెద్ద గేటు కూడా ఉంది. కామాక్షి లోపలికి వెళ్ళి చూద్దాం అంటుంది. మల్లిక, అవునే, ఇల్లు చాలా బాగుంది, వెళ్ళి చూద్దాం అంటుంది. వేద, ఇప్పటికే బాగా లేట్ అయింది, వార్డెన్ తిడుతుంది, 2 hours అని చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చాం అంటుంది. వార్డెన్ ఇలాగూ తిట్టకుండా వదిలిపెట్టదు లేవే, ఇంకొంచెం లేట్ అవుతుంది అంతే కదా అని కామాక్షి అంటుంది. ముగ్గురు నవ్వుకొని ఇంటి గేటు వైపు నడుస్తూ ఉంటారు. గేటు లోపలికి వెళ్ళగానే అంతా నిశ్శబ్దం, చుట్టూ చీకటి. ఒక్కసారిగా చెట్లు ఊగడం మొదలుపెట్టాయి. బాగా గాలి వీస్తుంది. ఇంటివైపు చూడగానే డోర్ తీసి ఉంది. అదేంటే, ఇంతసేపు డోర్ వేసి ఉంది కదా, ఇప్పుడెవరు డోర్ తీశారు అంటుంది వేద. గాలికి డోర్ తెరుచుకొని ఉంది కావచ్చు అని మల్లిక అంటుంది. ముందు లోపలికి వెళ్దాం పదండి అంటుంది కామాక్షి. ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఏం జరిగింది, ఆ ముగ్గురికి ఏమైంది, ఆ ఇంట్లోని దయ్యం వాళ్ళని ఏం చేసింది